Cancer Healer Center, a new beginning. పార్టీ జీవల్ గారు వచ్చేసారు. జీవల్ గారు సమానం. ఇప్పుడు ఇందాక మీరు జీవల్ గారు ఇందాక మీరు అప్పుడు మాట్లాడేదానికి ఇప్పటికి నెంబర్స్ కొంచెం టైట్ అయినట్టు కనిపిస్తుంది. జిలేబియా లడ్డు ఏం తెచ్చుకొచ్చారు రజక్ గారు? ఇప్పుడు చూడండి, ఒక 4-5 సీట్లు అటు ఇటు అవ్వకుండా ఏం పోవు. ఇప్పుడు 43 ఎలక్షన్ కమిషన్ ఇచ్చే సంఖ్య ప్రకారం 43. సో కాబట్టి 43 అయినా 48 అయినా 46 అయినా కంటిన్యూస్గా కనీసం 5% ఓట్ల ఆధిక్యత కనపరుస్తున్న భారతీయ జనతా పార్టీ చాలామంది 5% కదా వ్యత్యాసం మీకున్నది అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 15% వెనకున్నాం ఆమ్ ఆద్మీ పార్టీకి. అంటే ఈ రోజున 5% ఆధిక్యంలో ఉన్నామంటే సుమారు 20% ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు 20% అధిక ఓట్లు రావటం అన్నది ఇది ఒక అద్భుతమైనటువంటి ఫలితంగానే చూడాలి. లోక్సభ ఎన్నికలతో పోలిక చేసి చూస్తే 14లో కానీ 19లో కానీ మాకు లోక్సభలో వచ్చిన ఓట్ల కంటే దాదాపు 20% ఓట్లు తక్కువ వచ్చాయి అసెంబ్లీలో. కానీ ఈరోజు ఢిల్లీ ప్రజలు కేంద్రంతో పాటుగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉండాలి, ఇది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేసే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని నమ్మారంటే మరి రవి గారు చాలా ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ ఆక్రోశంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. చూస్తున్నాను మీరు ఎంత ఆవేశపడ్డా భారతీయ జనతా పార్టీ ఆధిక్యాన్ని తగ్గించలేరు. భారతీయ జనతా పార్టీ మీరు ఇందాక మాట్లాడుతూ ఒక చిన్న కామెంట్ వినండి. ఒక చిన్న విమర్శ, అది కూడా ఫ్రెండ్లీ విమర్శగానే చూడండి. దీన్ని మీరు 2024లో గెలవలేదన్నారు. కూటమిగా మేము గెలిస్తేనే కదా అధికారంలోకి వచ్చాము. మెజారిటీ రాలేదంటారా? జీవీఎల్ మీ మ్యాజిక్ నంబర్ ఎంత? కోల్పోయారు కదా. 43 వచ్చాం కదా. మళ్ళీ పెరుగుతుందండి, 43కి వచ్చింది. కానీ దీంట్లో క్యాచ్ ఏంటంటే జీవీఎల్ గారు 20 నియోజకవర్గాలు ఇంకా స్టిల్ వాలటైల్గా ఉంది, ఎటైనా మారొచ్చు. మెజారిటీ చాలా తక్కువగా ఉంది. ఓట్ పర్సంటేజ్ల మధ్య డిఫరెన్స్ రెండు పార్టీల మధ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేయాలంటున్నారు. రౌండ్కి నెంబర్స్ మారుతున్నాయి. మేబీ బీజేపీ 50+ కలవచ్చు, లేదు అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అరౌండ్ 36 to 40 మధ్యలోకి రావచ్చు అనే పరిస్థితి కనిపిస్తుంది, తక్కువ నేరో మెజారిటీస్ ఉండటం వల్ల. మీ అబ్జర్వేషన్? అంటే జనరల్గా ఏమవుతుందంటే చూడండి, కొన్ని సీట్లలో మేము 1000 ఓట్లతో ఆధిక్యంలో ఉంటే కొన్ని సీట్లతో 1000 సీట్లలో ఆధిక్యంలో ఉంటుంది. సో ఇండివిజువల్ సీట్లు ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నది నెగిటివ్లోకి వెళ్ళొచ్చు, అలాగే వెనకబడిన అసెంబ్లీ ముందుకు రావచ్చు. వాటిని ఓవరాల్గా నెంబర్స్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. ఎన్నికల మరి ఒక విశ్లేషకుడిగా నేను చూసిన ఫలితాలు గతంలో చూసిన వాటి ఆధారంగా చెప్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ట్రెండ్స్ అన్నీ కూడా చాలా రిలయబుల్ ట్రెండ్స్. మీరు ఇందాక చెప్పినట్లుగా అధికారికంగా ప్రతి రౌండ్ ఓట్లని ఎక్కించిన తర్వాత వాటిపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన తర్వాత ఎంటర్ చేసేటువంటి వివరాలు ఇవి. సో వీటిలో పెద్దగా మార్పు ఉండేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మా హోప్ ఏంటంటే 2/3 మెజారిటీతో గెలుస్తామని, 45-46 ఓట్లతో. కానీ గెలుపు అన్నది గెలిపే. 40 సీట్లతో గెలిచినా 48తో గెలిచినా దానికి ఎక్కడ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏమి ఉండదు. ఖచ్చితంగా గెలుస్తాం. 20 సంవత్సరాల తర్వాత, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రావటం భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప అవకాశంగా భావిస్తాం. మళ్ళీ 25 సంవత్సరాల అధికారంలో ఉండేలా పరిపాలిస్తాం. మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ 10 ఏళ్ళ అధికారాన్ని నిలబెట్టుకున్నాం. తెలంగాణలో కేసీఆర్ నిలబెట్టలేకపోయారు, ఢిల్లీలో కేజ్రీవాల్ నిలబెట్టుకోలేకపోతున్నారు. సో ఇతర పార్టీలకు సాధ్యం కానిది భారతీయ జనతా పార్టీ మళ్ళీ సాధ్యం చేసి చూపిస్తోంది. సో ఇదే విధంగా మళ్ళీ మీరు అనలిస్ట్ కూడా కాదు. జీవీఎల్ వాట్స్ మ్యాజిక్ నంబర్? నా 46. నేనైతే 46కు తగ్గకుండా ఉంటామన్నది నా యొక్క 46. Cancer Healer Center, a new beginning.